పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. పెద్దలందరికీ నమస్కారం. ఎందరో విద్వన్మూర్తులు ఇక్కడందరూ ఉన్నారు. అందరికీ నమస్కరిస్తూ, పిల్లలు ఎంత అదృష్టవంతులంటే ఇటువంటి ఉపాధ్యాయులు, ఇటువంటి దత్తాత్రేయ శర్మ గారు లాంటి ఒక పెద్ద దిక్కు నేనున్నాను, మీరు ముందుకు పదండి, మీకు విద్య నేర్పిస్తాను, అవధానం నేర్పిస్తానని తోడుండి ప్రతిసారి ప్రతి పర్యాయము ఇంతగా మీకు తరగతులు పెట్టి పెద్ద పెద్ద వాళ్లను పిలిపించి మీకు అవధానాన్ని నేర్పిస్తున్నారు. మీరంతా చాలా పుణ్యం చేసుకున్నారు, ఎంతో ధన్యజీవులు మీరందరూ. అట్లాంటి వారు దొరకడం, ముందుగా ఆయనకు నా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక గొప్ప యజ్ఞం. ఏమి అవధానము, ఎందుకు ఇంత తపన పడాలి అవధానం అవధానం అని అంటే, పరమేశ్వరుడు మొట్టమొదటి అవధాని సృష్టిలో. కవితన్ మంత్రమునందునన్ నటనమున్ గానమునన్ శాస్త్రమున్ సవనంబుల్ వివిధంబులైన కళలన్ సంఖ్యం చతుషష్టితోన్ అవధానమును చేయువాడవని నిన్నాద్యంతమున్ గొల్వగా శివమౌ చంద్ర కళల్ సదా జగతికిన్ చిందించరా శంకరా. అది శివుడి యొక్క తత్వము. ఆ 64 కళలతో నిత్యము అవధానం చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి సృష్టి కూడా మనది కర్మ సిద్ధాంతము కదా భారతదేశము. సృష్టి అంతా కూడా అవధానమే జరుగుతూ ఉంది. మనం గమనిస్తే ఎట్లా జరుగుతోంది సృష్టిలో అంటే, ఎవడు ఏ కర్మ చేస్తున్నాడో వాడికి ఆ కర్మ యొక్క ఫలాన్ని సృష్టి అందిస్తూ ఉంది మర్చిపోకుండా. ఇంత కోటాను కోట్ల ప్రపంచం, మరి ఏ ఒక్కడికైనా కర్మఫలం అనుభవించకుండా పోతున్నాడా అంటే లేదు, ప్రతివాడికి లభిస్తోంది కర్మఫలం. ఎట్లా జరుగుతోంది? ఇంత మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది సృష్టికి? ఇంత ధారణ ఎక్కడిది సృష్టికి? మరి అందరినీ గుర్తుపెట్టుకుంది. ఏ జీవి, మనిషి కాదు జీవి అంటున్నా, ప్రతి జీవి చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏ జన్మ ఇవ్వాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎట్లా దాన్ని తరింపజేయాలి అని సృష్టి మొత్తము ధారణ చేస్తూ ఉంది. సృష్టిలోనే అవధానం ఉన్నది. పరమేశ్వరుడు మొట్టమొదటి అవధాని. అటువంటి అవధానము తెలుగు భాషకు సొంతమైంది. ఎంత గొప్ప భాష మన భాష! మనం ఆ భాషలో పుట్టినందుకు, ఆ నేలలో పుట్టినందుకు మనమంతా ధన్యులం. ఇంకొక భాషకు సాధ్యం కాలేదు. ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిందే తప్ప ఇది ప్రథమం మన భాషకు. అటువంటి అవధాన సౌభాగ్యము మనకు దక్కినది. అవధానం ఇది అవధానం, అవధానం ఇది అవధానం, ఆత్మయోగ సత్సంధానం. అవధానం ఇది అవధానం, ఆత్మయోగ సత్సంధానం. ధారాధారణ విధానం, ధారాధారణ విధానం, సహస్రారజయ సంవిధానం, సహస్రారజయ సంవిధానం. అవధానం ఇది అవధానం, ఆత్మయోగ సత్సంధానం. చిత్తపథమున దత్త పదులు అవి అమ్మవారి కృతులు, చిత్తపథమున దత్త పదులు అవి అమ్మవారి కృతులు. సమస్యలా బహు అవశ్యములు, సమస్యలా బహు అవశ్యములు, విజయాల నిచ్చు శృతులు. నిషేధమేది కవితకు, నిషేధమేది కవితకు, నిరంతర శ్రీచరితకు. నిషేధమేది కవితకు, నిరంతర శ్రీచరితకు. నిషేధమేది కవితకు, నిరంతర శ్రీచరితకు. న్యస్తం వ్యస్తం అనంతం, న్యస్తం వ్యస్తం అనంతం, రుజుమార్గములే సమస్తం. అవధానం ఇది అవధానం,
ఆత్మయోగ సత్సంధానం వర్ణనీయమది సారస్వతధుని వర్ణనీయమది సారస్వతధుని నాదాంతః సంచారిణి వర్ణనీయమది సారస్వతధుని నాదాంతః సంచారిణి అమృతధారలగు ఆశువులన్నీ అమృతధారలగు ఆశువులన్నీ ఆశుతోషడమరుధ్వని అమృతధారలగు ఆశువులన్నీ ఆశుతోషడమరుధ్వని అమృతధారలగు ఆశువులన్నీ ఆశుతోషడమరుధ్వని స్వరశ్రుతులలో అప్రస్తుతమిది సుప్రస్తుతమిది విప్రస్తుతమిది విప్రుల చేత కీర్తింపబడేది. విప్రుడు అంటే బుద్ధిశాలి, బ్రాహ్మణుడు. బుద్ధిశాలులందరి చేత కీర్తింపబడుతుంది అవధానం. సుప్రస్తుతమిది విప్రస్తుతమిది తెలుగు జాతి జయతిలకమిది తెలుగు జాతి జయతిలకమిది స్వరశ్రుతులలో ఛందో భాషణ స్వరశ్రుతులలో ఛందో భాషణ అక్షరనాద బ్రహ్మోపాసన అవధానం ఇది అవధానం ఆత్మయోగ సత్సంధానం ధారాధారణ విధానం ధారాధారణ విధానం సహస్రారజయ సంవిధానం అవధానం ఇది అవధానం అవధానం ఇది అవధానం. అది అవధానం అంటే ఏమి? మనం అవధానం ఎందుకు నేర్చుకోవాలి అంటే మన జీవితం యొక్క నడవడిక ఏర్పడుతుంది అవధానము ద్వారా. దత్త పదులు చిత్త పథములో దత్త పదులు మనకు రెండే పదములు ఉన్నాయి. ఆ రెండు పదములు ఒకటిగా కనిపించే అమ్మవారి పదములు. ఆ పదములే దత్త పదములు. అవే అమ్మవారి ఇచ్చింది మనకి ఈ జీవితంలో. అవి మన చిత్త పథములో నిలుపుకుంటే అవే దత్త పదులు. సమస్యలు కావాలి, సమస్యలు లేకపోతే జీవితం ఏముంది? బహు అవశ్యములు విజయాలనిచ్చు శృతులు, అవే మనకు గెలుపుకు దగ్గర చేస్తాయి సమస్యలు. నిషేధమేది కవితకు? మనకు అడ్డే ఉంది మన జీవితంలో. మన జీవితం అనే కవిత్వానికి ఏ నిషేధము లేదు. అది నిషిద్ధాక్షరి ద్వారా మనకు తెలుస్తుంది. నిషేధమేది కవితకు నిరంతర శ్రీ చరితకు. న్యస్తం వ్యస్తం, న్యస్తాక్షరి వ్యస్తాక్షరి అన్నీ అటు ఇటు చేసి జంబ్లింగ్ చేసి ఇస్తూ ఉంటారు అక్షరాలు పదాలు. జీవితం అంతా ఇట్లే ఉంటుంది. కానీ మన మార్గం మాత్రం రుజు మార్గంలోనే ఉండాలి ఎప్పుడు జీవితం. అది అవధాని యొక్క లక్షణము. వర్ణనీయమది సారస్వతధుని. జీవితంలో వర్ణింపదగ్గది ఏది అంటే అమ్మవారే. సరస్వతీదేవిని తప్ప వర్ణించడానికి ఏముంది సృష్టిలో? వేరే విద్యను తప్ప వర్ణించడానికి ఇంకొకటి లేదు, దానికి సరిపోయేది లేదు. అట్లా మన బుద్ధి ప్రచోదనం కావాలి నిరంతరం. ఆశువులు, మనం ఆశువుగా చెప్పే అన్నీ కూడా ఆశుతోషుని యొక్క డమరుధ్వనులే, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహములే. ఇట్లా మనం అవధానాన్ని మన జీవితాన్ని మేళవించుకొని గనక మన జీవితాన్ని కొనసాగిస్తే ప్రతి తెలుగువాడు అవధానే. ఇక్కడ ఎవడో ఒక్కరు మాత్రమే అవధానం చేస్తారు అంటే అవధానికి గర్వం పెరుగుతుంది. అవధానం అంటే ఏదో గొప్పది, చాలా కష్టమైనది అంటే అవధానికి గర్వం. అంటే ఎవడూ సాధించింది నేనేదో సాధించాను అని. అది కాదు, ప్రతి తెలుగువాడు అవధాని. ఆ దిశగా తెలుగునాట ప్రతి మనిషి అవధానిగా మార్చే ప్రక్రియ అవధాన విద్యా వికాస పరిషత్తు చేస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఇది ప్రతి జిల్లాకు వ్యాపిస్తుంది, ప్రతి గ్రామానికి వ్యాపిస్తుంది. ప్రతి గ్రామములోనూ అవధానులు వెలసేటట్లుగా ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు పనిచేస్తుందని, అట్లా అమ్మవారు అనుగ్రహించాలని, తెలుగునాట ఎవరిని ముట్టుకున్నా అవధానం చేసేలా ఉండాలి. వీళ్ళు మాత్రమే అవధానులు అంటే కుదరదు. అది అవధానము యొక్క వైభవము, మన సంపద, మనకు మాత్రమే దక్కిన వైభవం. కాబట్టి దాన్ని అట్లా నిలుపుకోవాలని, ఆ దిశగా అమ్మవారు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సప్రశ్రయ నమస్కారాంజలి.